హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమ్మ చెప్పని వంటలు. ఈరోజు ఎగ్ ఫ్రైడ్ రైస్ రెసిపీ చాలా సింపుల్గా అండ్ టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూసుకుందాం. ముందుగా ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడి అయ్యాక అందులోని 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ని వేడి చేసుకుందాం. ఆయిల్ వేడి అయ్యాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా వేయండి. ఆనియన్స్ ఫ్రై అయ్యేలాగా అటు ఇటు కలుపుతూ వేయించండి. ఇప్పుడు 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు బాగా కలుపుతూ కుక్ చేసుకోవాలి. 2 మినిట్స్ పాటు కలుపుతూ వేయించుకోవాలి. ఇలా ఆనియన్స్ మంచిగా ఫ్రై అయ్యాక ఇందులోనే 3 గుడ్లను కొట్టిపోయండి. ఒక్కొక్కటిగా కొడుతూ పోయండి. ఇలా పోసాక మిక్స్ అయ్యేలాగా కలపండి ఎగ్స్ని. ఇలా కలుపుకున్నాక ఇందులోనే 1/2 టీ స్పూన్ పసుపుని కూడా యాడ్ చేయండి. ఇప్పుడు బాగా మిక్స్ అయ్యేలాగా ఒకసారి కలపండి. ఇప్పుడు ఇందులోనే 1 టీ స్పూన్ కారాన్ని, అలాగే టేస్ట్కి సరిపడా ఉప్పుని, 1/2 టీ స్పూన్ ధనియాల పౌడర్ని, అలాగే 1/2 టీ స్పూన్ గరం మసాలాను కూడా వేసి బాగా మిక్స్ చేస్తూ కలపండి. ఇప్పుడు ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా యాడ్ చేయండి. మళ్ళీ ఒకసారి కలుపుతూ ఉడికించండి. ఇందులోకి వేడివేడి అన్నాన్ని వేయండి. ఇప్పుడు బాగా మిక్స్ అయ్యేలాగా కలపండి. స్టవ్ సిమ్లో పెట్టుకొని ఇలా కలుపుతూ ఉండండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోనే 1 నిమ్మకాయని పిండండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలపండి, మొత్తం మిక్స్ అయ్యేలాగా. సో ఇంతే, స్టవ్ ఆఫ్ చేసుకొని వేరే ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఈరోజు చేసుకున్న ఎగ్ ఫ్రైడ్ రైస్ని మీకు నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మీకు ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఈరోజుకి ఇంతే ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.